చెప్పులోని రాయి చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని ఎన్నడో చెప్పిండు. కాలు గుచ్చుకున్న ముళ్ళు చిన్నదే కావచ్చు కానీ అది పెట్టే బాధ మహా పెద్ద ఉంటుంది. కంటిల పడ్డ నలుసు చిన్నదే కావచ్చు కానీ అది పెట్టే నొప్పి భరించలేకుంటుంటుంది. అగో అట్లనే ఇంటి పోరు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీల కవిత. రాజుగారి గుర్రం మంచిదే గాని మన సైనికులనే తన్నుతున్నదన్నట్టే ఉన్నాయట ఎమ్మెల్సీ కవిత చేస్తున్న చేష్టలు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది అని జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించి చిన్నపిల్లల తీరు పంచాది పెడుతున్నది. బీఆర్ఎస్ పార్టీల లేని ఉద్దర పంచాదిని మోపు చేస్తున్నది. ఉన్నకాడ ఉండక ఉప్పు రాయి పొయ్యిలో వేసినట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీల గట్టిగా పనిచేసే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు టార్గెట్ చేస్తున్నట్టు కవిత కూడా అదే పని చేస్తున్నది. అటు అసెంబ్లీలా కాంగ్రెస్ సర్కార్ ను దడదడలాడించిండు జగదీష్ రెడ్డి. అది తట్టుకోలేకనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది సర్కారు. అసొంటి లీడర్ ను పట్టుకొని లిల్లీ ఫుట్టు సావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచినంటున్నది. కేసీఆర్ లేకుంటే నువ్వెవలు అని జగదీష్ రెడ్డిని అడుగుతున్నది. ఇంతకు కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు కావచ్చు? పార్టీ పెట్టినప్పుడు కవిత ఎక్కడున్నది కావచ్చు? పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు, లాఠీ దెబ్బలు, తుపాకీ తూటాలు, మిలినియం మార్చులు, రాజీనామాలు, ఉప ఎన్నికలు, జలదీక్షలు ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడున్నది కావచ్చు కవిత? బతుకమ్మ పేర్చి ఎత్తుకొని పాటలు పాడితే పెద్ద లీడర్ అయినట్టు కాదు. జాగృతి పెట్టినంత మాత్రాన యోధురాలు కాలేవు. బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టని పార్టోళ్ళు ఏం మాట్లాడితే అదే మాట కవిత నోట్ల నుంచి వస్తున్నదంటే కవిత బీఆర్ఎస్ పార్టీని ఖరాబ్ చేసేటానికి కంకణం కట్టుకున్నట్టే కొడుతున్నది కదా. రాష్ట్రానికి సీఎం కావాలనే కోరిక ఉన్నదని ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది. సీఎం కావాలనే కోరిక ఉంటే మంచిదే, మరి దాని తగ్గట్టు కష్టపడాలి కదా. అది కూడా సొంత పార్టీలో ఉండి గట్టిగా పనిచేసి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కొచ్చు. కానీ ఈ పద్ధతిలో కాదు. పెసరు చేండ్ల పొడగొట్టుకొని పప్పటికెళ్ళ ఎంకులాడుకోవద్దు. కేసీఆర్ బిడ్డ అనే ఒక్క మర్యాద తప్ప కవితకు ఉన్న ఇల్వేంది అని తెలంగాణ జనాలు షీగొట్టేదాకా తెచ్చుకోవద్దు. ఏదన్నా పంచాది ఉంటే కుటుంబంతో కూర్చొని మాట్లాడాలి. పార్టీకి నష్టం జరగక ముందే కవిత కళ్ళు తెరిస్తే మంచిది, లేకుంటే తన గొయ్యి తానే దోవుకున్నట్టయితది అని అంటున్నారు కవిత పంచాది తెలిసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.